ఆగస్టు 22 నుంచి బిగ్ బాస్ అగ్ని పరీక్ష అనేది స్టార్ట్ అవ్వబోతుంది. మొత్తం 15 మంది కంటెస్టెంట్స్ అందరూ లోపల ఉన్నారు. వాళ్ళలో 9 మందిని సెలెక్ట్ చేస్తారు. అయితే అగ్ని పరీక్ష వాళ్ళకి కాదు, మనకి. ఎందుకంటే వాళ్ళు బాగానే ఉన్నారు, మనమే ఈ క్యూరియాసిటీతో చచ్చిపోతున్నాం. ఎప్పుడు ఈ షో స్టార్ట్ అవుతుంది అని ఎదురు చూస్తున్నాం. బిగ్ బాస్ వాడైతే రోజుకో ప్రోమో రిలీజ్ చేస్తున్నాడు. అండ్ ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది. ప్రోమోలో మీరు చూసుకుంటే నవదీప్, బిందు మాధవి, అభిజిత్ మామూలుగా ఇవ్వట్లేదు పెర్ఫార్మెన్స్. ఫుల్ ఫైర్లో ఉన్నారు. చాక్లెట్ బాయ్ అభిజిత్ అయితే మరీని అంత ఆవేశం, అంత కోపం అప్పుడు బిగ్ బాస్ సీజన్ 4లో ఉన్నప్పుడు చూసాం. మళ్ళీ ఇప్పుడు చూడటం, ఆయనకు సంబంధించిన ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అలాగే మన బిందు మాధవ్ గురించి మీ అందరికీ తెలిసిందే. ఆవిడ ఎంత కోపిస్టో అంటే ఏదైనా ఒక పాయింట్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడుద్ది. సో దాని కారణంగానే ఆవిడకి కొంతమంది నెగిటివ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారు. అండ్ ఆ కోపాన్ని కూడా లైక్ చేసిన వాళ్ళు ఉన్నారు. అలాంటి క్యాండిడేట్స్ చాలా తక్కువ, అరుదుగా ఉంటారు. సో అలాంటి వ్యక్తికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువే. అలాగే నెగిటివ్ ఫ్యాన్స్ కూడా ఎక్కువ ఉన్నారు. మరి ఆవిడ మాట్లాడిన మాటలకు కూడా అక్కడ ఉండే కంటెస్టెంట్స్ అందరూ కూడా షట్ డౌన్ అవ్వాల్సిందే. బిందు మాధవ్తో మాట్లాడాలి అంటే అవతల అభిజిత్ అయినా ఉండాలి, లేకపోతే మళ్ళీ బిందు మాధవే ఉండాలి. సో అది. దాని తర్వాత నవదీప్ గురించి మనందరికీ తెలిసిన విషయం ఏంటి అంటే ఆయన ఒక యాక్టర్. అండ్ పెద్దగా ఆయన కోపం గురించి ఎవరికి తెలియదు. అప్పుడు సీజన్ 1 ఆ 2లో వచ్చి ఉంటాడు. ఆయన 1లో వచ్చి ఉంటాడు. ఆయన కోపం కూడా మనం ఆ సీజన్లో చూసాం. దాని తర్వాత ఆయన కోపపడిన వీడియోలు కానీ ఏవి మనం ఇన్సిడెంట్లు కానీ చూడలేదు. కానీ ఈ సీజన్లో ఆయన కోపం చూస్తే మాత్రం మామూలుగా లేదు. అందుకే స్టార్టింగ్లోనే చెప్పాను మీకు, అగ్ని పరీక్ష వాళ్ళకి కాదు మనకి అని. చచ్చిపోతున్నాం క్యూరియాసిటీతో. అయితే నిన్నటి ప్రోమోలో చూసుకుంటే ఆ లాస్ట్లో వచ్చిన ట్రావెలర్ ఎవరైతే ఉన్నారో అతను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వ్యక్తి. అతను మాత్రం మాట్లాడిన మాటలు కానీ, అతని బిహేవియర్ కానీ చూస్తే ఆ ముగ్గురు జడ్జెస్ కూడా సలాం కొట్టాల్సిందే వాళ్ళకి. ఆ ప్రోమోలో కూడా అదే చూపించాడు. వాళ్ళందరూ కూడా అతనికి అప్రిషియేట్ చేస్తారు. సో అది. అయితే బిగ్ బాస్ వాడు రోజుకో ప్రోమో రిలీజ్ చేస్తూ రోజుకో హింట్ ఇస్తున్నాడు. నిన్న చూసుకుంటే కంటెస్టెంట్స్ని చూపించారు. ఎవరు బతిమాలుతారు, ఎవరు స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడతారు, ఎవరు ధైర్యంగా ఉంటారు అనే విషయాలు చాలా క్లారిటీగా చూపించాడు. మరి ఈరోజు ప్రోమోలో ఏం చూపిస్తాడు అని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అండ్ నాకు తెలిసి ఈరోజు ఒకరిద్దరు ఎలిమినేట్ అయ్యే వీడియోస్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను. సో ఇది అసలు విషయం. మరి మీరేమనుకుంటున్నారో తెలిస్తే కామెంట్ చేయండి.